Hallelujah. Hallelujah. One more time aloud. Hallelujah. ఇంకొకసారి అందరూ గట్టిగా చేతులు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Hallelujah. Hallelujah. Right at the back. Hallelujah. వెనకాల ఉన్న వారు ఒక్కసారి చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. Hallelujah. We are so delighted that we can worship God together this evening. ఈ రాత్రి మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించగలుగుతున్నందుకు నేను బహుగా సంతోషిస్తున్నాను. To all the elders, to all the seniors, to all the servants of God and their families, we speak a big blessing this evening. ఈ రాత్రి ఇక్కడ చేరి కూడి వచ్చిన పెద్దలకు అలాగే నాయకులకు సేవకులకు చేరి వచ్చిన మీ అందరి మీద ఓ పెద్ద ఆశీర్వాదాన్ని పలుకుతున్నాను. To all the servants of God who have gone before us to the heavenlies, we thank God for your lives and your sacrifice and all that you have done for us and for the churches in this land. అలాగే మనకి ముందుగా పరిచర్య చేసి ప్రభు సన్నిధికి చేరిపోయిన దైవజనులందరి జీవితాలను బట్టి వారి త్యాగాలను బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. వారి త్యాగాల ఫలము నేడు మనం అనుభవిస్తున్నాం. We will not forget you, but we will keep on building what you have started until the coming of our Lord and Savior Jesus Christ. పరిచర్యలో మనకు పూర్వం ఉండి వెళ్ళిపోయినటువంటి దైవ సేవకుల్ని మనం మర్చిపోయే వారం కాదు. వారు వేసిన పునాదుల మీద కట్టుకుంటూ ప్రభు రాకడ వరకు ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాం. I want you to remember right now those who baptized you, prayed for you, gave you salvation message. Remember them and thank Jesus for their lives. ఈ సమయంలో ఒక్కసారి మీకు బాప్తిస్మం ఇచ్చి మీకు సువార్తను చెప్పి విశ్వాసములో మిమ్మల్ని స్థిరపరిచిన నాయకులైనటువంటి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వారి జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. They encouraged you, they prayed for you, they fasted for you, and we want to honor them before our God. వారు మిమ్మల్ని ప్రోత్సహించారు, మీకోసం ప్రార్థన చేశారు, మీకోసం వారు ఉపవాసాలు ఉన్నారు. వారిని బట్టి దేవుని సన్నిధిలో ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. To God be the glory, great things he has done. ప్రభువు మహాశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన నామమునకు మహిమ కలుగునుగాక. Hallelujah. Hallelujah. Turn to your neighbor and say, I'm not here by accident, I'm here by an appointment from heaven. మీ ప్రక్కన ఉన్న వారి వైపు తిరిగి ఒక మాట చెప్పండి, నేను నిష్కారణంగా రాలేదు, దేవుని ప్రణాళికను బట్టి వచ్చాను. Until you speak, I will keep waiting. మీరు చెప్పేదాకా నేను ఎదురు చూస్తానే ఉంటాను. Some people are so holy they don't speak in the meeting, but after the meeting they will keep on speaking. కొంతమంది ఎంత పరిశుద్ధులంటే మీటింగ్ మధ్యలో మేము మాట్లాడమండి, నోటికి ప్లాస్టరైజ్ చేసుకున్నాం, మీటింగ్ అయినాక మాట్లాడతామంట. My father used to say, don't be so heavenly minded that you are no earthly good. మా నాన్నగారు అనేవాళ్ళు, అంత పరలోకపు మనసుతో ఉండబాకండి, అంత పరలోక మనసుతో ఉంటే భూమి మీద మీరు మంచిగా ఉండలేరు. We will go to heaven, but we are on earth right now. ఒక రోజు నిశ్చయంగా పరలోకానికి వెళ్తాము, అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇంకనూ భూమి మీదే ఉన్నాము. Let us put our hands together and thank God for this wonderful the convention that is being organized tonight. ఒక్కసారి ఈ రాత్రి చక్కగా ఏర్పాటు చేయబడిన ఈ 84వ మహాసభను బట్టి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. Hallelujah. Hallelujah. Shout aloud, hallelujah. ఒక్కసారి అందరూ గట్టిగా హల్లెలూయా అని కేక వేయండి. Hallelujah. Hallelujah. Luke chapter 1 describes to us how the Spirit came upon that young girl called Mary and empowered her, and she bore Jesus in her womb. లూకాసు వార్త మొదటి అధ్యాయము యవనస్తురాలైనటువంటి మరియ మీదకు పరిశుద్ధాత్ముడు ఎలా దిగి వచ్చాడో ఆ కారణం చేత ఆమె గర్భవతి అయి ఏ విధముగా యేసును కన్నదో మనకు తెలియపరుస్తుంది. And it says in verse 35, and I have a Hindi Bible, I love my Hindi Bible, it says स्वर्गदूत ने उसको उत्तर दिया, पवित्र आत्मा तुझ पर उतरेगा और परम प्रधान की सामर्थ तुझ पर छाया करेगी, इसलिए पवित्र जो उत्पन्न होने वाला है परमेश्वर का पुत्र कहलाएगा. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం నాకు హిందీ భాష ఇష్టం కాబట్టి హిందీలో చదివాను, నేనైతే తెలుగులో చదువుతూ ఉన్నాను. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. Sometimes as good Pentecostals we have wrong theology. కొన్నిసార్లు మంచి పెంతెకోస్తు వారిగా తప్పుడు సిద్ధాంతంలో ఉంటాం. We think that the Pentecost came in Acts chapter 2. మనం అనుకుంటాం పెంతెకోస్తు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలోనే పుట్టిందని. Yes, it was true, it came upon those gathered in Jerusalem in the upper room. అవును, కాదనటం లేదు. వారు ఆ రోజున మేడ గదిలో ఉండగా పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. But tonight we want to track how the Spirit and Jesus worked together. అయితే ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు
ఇద్దరు కలిసి ఎలా పని చేశారో చూడబోతున్నాం. And I want every pastor, every worship leader, everybody who's serving in the churches, in the congregations to be listening very carefully. అయితే ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి, అలాగే ఇతరత్ర సంఘాల్లో ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరూ జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. Because this message is for people who want to serve God through their lives. ఎందుకనగా ఈ వర్తమానం ఎట్టి వారి కంటే వారి జీవితముల ద్వారా యేసును సేవించాలని కోరుతున్న వారికి. Because my heavenly Father is not just pleased with whatever and something that I do, but if I do in the Holy Spirit, through the Holy Spirit, my heavenly Father is pleased. ఎందుకనగా నా పరమ తండ్రి నాకేదో వచ్చినది నచ్చినది చేసుకొని వెళ్తే సంతోషపడేవాడు కాదు. పరిశుద్ధాత్మలోను పరిశుద్ధాత్మ ద్వారాను నేనేదైనా చేస్తే పరమ తండ్రి సంతృప్తి చెందుతాడు. So you find Jesus and the Holy Spirit together at conception. కాబట్టి యేసు ప్రభువారు తన తల్లి గర్భములో పిండముగా పడగానే పరిశుద్ధాత్ముడు క్రీస్తు రెండు కలవటం మనం చూస్తున్నాం. Then you come to Luke chapter 2 verse 40. ఆ తర్వాత లూకా సువార్త 2వ అధ్యాయము 40వ వచనం దగ్గరికి వెళ్తే, and it says the young child grew in the favor of God under the kruba of God. అక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ బాలుడైన యేసు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచు దేవుని దయ అతని మీద ఉండెను. If you have your Bibles, you should open that Bible. బైబిల్స్ గనక మీ చేతిలో ఉంటే తెరల మీద ప్రదర్శించబడుతున్నాయి, కానీ మీరు మాత్రం బైబిల్ తెరిచి చూడాలి. Sometimes these LEDs and these modern technologies are pulling us away from our old Bibles. We need our Bibles, we need our pens, and we need the Spirit to speak to us directly. కొన్నిసార్లు మనకు ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన బైబిల్ నుండి మనల్ని దూరం చేస్తుంది. లేదు లేదు లేదు, అది ఒక్కొక్కసారి విఫలమైపోవచ్చు, కానీ మీరు మాత్రం పరిశుద్ధ గ్రంథాలు తెరవాలి, పెన్నులు తెచ్చుకోవాలి, రాసుకోవాలి. పరిశుద్ధాత్మ కూడా పని చేయాలి. And then in Luke 2:52 we find again this child became a young man under the hand of God, under the power of the Spirit. అలాగే అదే లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం చూస్తాం, యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. So in my words, let me help you to understand, at conception Jesus and the Spirit were together. కాబట్టి నా మాటల్లో మీకు అర్థమయ్యేటట్లు చెప్పనివ్వండి, యేసయ్య తల్లి గర్భంలో పడినప్పుడు పరిశుద్ధాత్మ యేసయ్య కలిసి ఉన్నారు. Number 2, during his childhood and his growing up years, the Spirit and Jesus were together. 2, ఆయన బాల్యములో ఎదుగుతూ ఉండగా యేసు పరిశుద్ధాత్మ కలిసి ఎదగడం చూస్తున్నాం. And then we come to Luke chapter 3. 3వ అధ్యాయము లూకా సువార్తలోనికి వస్తే, and then we find in verse 20 when Jesus is about to be baptized. 21వ వచనములో యేసు ప్రభువారు బాప్తిసం పొందబోతున్న సందర్భం అది. And there is a sound from heaven. అక్కడ పరలోకము నుండి ఒక శబ్దం వినబడింది. This is my beloved son in whom I am well pleased. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. And then Jesus is baptized. యేసయ్య బాప్తిసం పొందారు. He comes out. నీటిలోండి బయటకు వచ్చారు. And the Spirit like a dove descends upon him. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకు దిగి వచ్చాడు. Can you shout aloud hallelujah? ఒక్కసారి అందరం గట్టిగా హల్లెలూయా అని కేక వేద్దామా? Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. At conception Jesus and Spirit are together. యేసయ్య గర్భమున పడినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. In younger days and in his growing up years, Jesus and Spirit are together. ఆయన బాల్య దశలో ఎదుగుతుండగా పరిశుద్ధాత్ముడు యేసయ్యతో ఉన్నాడు. At baptism Jesus and Spirit are together. బాప్తిసం పొందినప్పుడు కూడా యేసయ్య ఆత్మ ఇద్దరు కలిసి ఉన్నారు. But then we move to Luke chapter 4 verse 1. లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వెళితే, and then very interestingly the historian Dr. Luke writes something very powerful. చరిత్రకారుడైన లోకా గారు చాలా శక్తివంతమైన మాట ఒకటి రాస్తున్నాడు. అది ఎంతో ఆకర్షించే మాట. And it says in 4:1 Jesus full of the Holy Spirit was led by the Spirit into the wilderness. 4వ అధ్యాయం 1వ వచనం ఎలా చెప్తుంది, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడెను. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెబుదాం అందరూ. హల్లెలూయా. I want you to be attentive to the word of God. మీరందరూ మీ తలలు పైకెత్తి మా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. Thank God for all the people who are coming and going, but you are seated, you listen to the word so that you will be blessed. వస్తున్న వారిని బట్టి వెళ్తున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం లేగాని మీకు కుర్చీలు దొరికినాయి, మీరు కూర్చున్నారు, మీరు ధన్యులు. మా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. When I was small, I used to think the devil took నేను చిన్నవాడినప్పుడు the devil took Jesus into the wilderness. నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు అనుకునేవాడిని
to test him. సాతానుగాడే తీసుకెళ్లిపోయాడు యేసు ప్రభుని అరణ్యంలో కనుక్కున్నాడు. As I read the Bible, I began to understand it was not the devil that led Jesus into the wilderness, it was the Spirit that led Jesus into the wilderness. అయితే నేను వాక్యం చదువుతుండగా తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటంటే అపవాదిగాడు కాదు యేసయ్యను అరణ్యంలోనికి తీసుకువెళ్ళింది, పరిశుద్ధాత్మ యేసయ్యను అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళాడు. And he took Jesus into the wilderness to mold him, to prepare him, to strengthen him, to teach him and to be with him. పరిశుద్ధాత్ముడు ఎందుకు వెళ్ళాడంటే ఆయనకు ఒక రూపునివ్వడానికి, బలపరచడానికి, ఆయనకు నేర్పించడానికి పరిశుద్ధాత్ముడు అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాడు. Luke beautifully uses a language. He says, and he was led almost with the hand, he was led in the wilderness through the power and the hand of the Holy Spirit. లూకా గారు ఎంతో రమ్యంగా రాశాడు. ఏమని రాశాడంటే ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడ్డాడు. Hallelujah. Hallelujah. So at conception Jesus and Spirit are together. కాబట్టి ఆయన గర్భంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు. I will be asking you this because I want you to study and understand. This is not a message or a sermon. This is a study of the Spirit and Jesus, because at the end we want to do what the Spirit did with Jesus in our lives also. ఇది ప్రసంగం కాదండి, ఓ బైబిల్ స్టడీ అనుకోండి. చివర్లో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకనంటే యేసుతో పరిశుద్ధాత్ముడు ఏం చేశాడో మనం చూసి నేర్చుకొని ఇప్పుడు మనము పరిశుద్ధాత్మునితో ఏం చేయాలో, ఎలా వెళ్ళాలో నేర్చుకోబోతున్నాం. Hallelujah. Hallelujah. So in the growing up years Jesus and Spirit are together. అలాగే యేసయ్య బాలునిగా ఎదుగుతున్నప్పుడు కూడా ఆత్మ యేసయ్యతో ఉన్నాడు. Now at baptism Jesus and Spirit are together. బాప్తిస్మం అప్పుడు కూడా యేసు పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. And now the Holy Spirit is taking Jesus into the wilderness Bible school. Holy Spirit is leading Jesus into the Bible school. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారిని చెయ్యి పట్టుకొని పరిశుద్ధాత్మ బైబిల్ తరగతులకు తీసుకొని వెళ్తున్నాడు. Hallelujah. Hallelujah. Jesus was fully God. యేసయ్య పరిపూర్ణమైన దేవుడు, but he was also fully man. అలాగే పరిపూర్ణమైన మానవునిగా ఉన్నాడు. As a man he had to endure suffering, and so he had to be prepared in the secret place in the wilderness through the power of the Holy Spirit. మనుష్యునిగా అతడు శ్రమను అనుభవించవలసి ఉన్నది. అందుకనే పరిశుద్ధాత్ముడు ఆయనను పట్టుకొని ఆ పాఠశాలలోనికి తీసుకొని వెళ్ళి సహనమును వీటన్నిటిని నేర్పిస్తూ ఉన్నాడు. Before Jesus can come on the public scene for public ministry, he is being trained, he is being disciplined, he is being discipled by the Holy Spirit. యేసుక్రీస్తు వారు బహిరంగ పరిచర్యలోనికి రాకమునుపే ఆ ఆత్మ ఆయనను తీసుకొని వెళ్ళి క్రమశిక్షణను అలాగే అన్నిటిని నేర్పిస్తూ ఉన్నాడు. So Jesus led the Holy Spirit led Jesus into the wilderness, and in the wilderness he was led by the Holy Spirit. పరిశుద్ధాత్ముడు యేసయ్యని అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాడు, అరణ్యములో కూడా ఆయన్ను త్రిప్పుతూ ఉన్నాడు. Now in verse 14 chapter 4, 4వ అధ్యాయము 14వ వచనము, Jesus is again full of the power of the Holy Spirit. మరలా ఇక్కడ చూస్తున్నాం యేసు ఆత్మ బలముతో పూర్ణముగా నిండి ఉన్నాడు. And then he comes to meet and minister to the people. అప్పుడు ఆయన పరిచర్య చేయడానికి ప్రజల మధ్యలోనికి వచ్చాడు. And then he begins his first sermon in the church of Nazareth. ఆయన నజరేతు అనేటువంటి సంఘములో మొదటి ప్రసంగం చేశాడు. It was not a church, but it was a gathering of Jewish men, and he stood up there in the synagogue and preached his first sermon. అది సంఘము కాదు, యూదులు కూడుకునేటువంటి స్థలము, దానిని సమాజ మందిరం అంటాము. అక్కడ ఆయన నిలవబడి మాట్లాడాడు. It was the custom of that time that any young man who would come into the synagogue, they would give him the opportunity to read from the scripture. ఆ సమాజ మందిరంలోనికి ఎవరైనా యవనస్తుడు వచ్చాడంటే అతనికి అవకాశం ఇస్తారు, ఇదిగో లేఖనాలు చదువు బాబు అని. And after the man had read the portion of the day, he would go and sit on the bema, he would go and sit on a certain place and begin to talk to the people about the passage that he had just read. అతడు చదివిన తర్వాత, అతడు ఆ రోజుకు నిర్ణయించబడింది చదివిన తర్వాత వెళ్ళి ఓ స్థలములో కూర్చుంటాడు. అక్కడ కూర్చొని అక్కడ నుండి ఆ లేఖనము ఏమి చెబుతుందో వివరిస్తాడు ప్రజలకు. And so as was his custom on Sabbath, he went to the synagogue of Nazareth. సబ్బాతు నాడు వాడుక చొప్పున ఆయన నజరేతులోని సినగోగులోనికి వెళ్ళాడు. And it says in verse 14, 16 and 18, he was invited to come and read from the portion. 14వ వచనము 16వ వచనము మనకు తెలియపరుస్తూ ఉన్నది ఏమనగా ఆయనకు ఇచ్చారు, అయ్యా నీవు చదువు అని. The scroll was brought to him, and he opened the scroll to the right portion where the Spirit wanted him to speak that day. ఆ
చుట్టను తీసుకొచ్చి ఆయన చేతికిచ్చారు. అతడు తెరవగా ఆ రోజు పరిశుద్ధాత్ముడు ఏమి బయలుపరచనయ్యున్నాడో ఆ వచనాలనే తెరిచాడు ఆయన. And then he opened that passage to Isaiah 61 verses 1 and 2. ఆయన తెరువుగా యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాలు వచ్చాయి. And then he began his public ministry by this proclamation: the Spirit of the Lord is upon me to preach the good news to the captives. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించడానికి అనే ఈ మాటను చదివి అక్కడ నుండి ఆయన మొదటి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. That is why in verse 20 it says, then he closed the scroll, gave it to the servant, and then he went and sat down, and everybody's eyes were upon him. They wanted to hear what this man is about to say now. అందుకనే 20వ వచనం ఇలా రాయబడింది, ఆయన గ్రంథమును చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూస్తున్నారు, ఈయన ఏం చెబుతాడో విందామని. At birth Jesus and Spirit are together. పుట్టినప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. In the growing up years Jesus and Spirit are together. ఎదుగుతున్న వయసులో యేసయ్య పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. At baptism Jesus and Spirit are together. బాప్తిస్మ సమయంలో యేసు పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. In the Bible school of wilderness Jesus and Spirit are together. అరణ్యమనే బైబిల్ పాఠశాలలో కూడా యేసు పరిశుద్ధాత్మ కలిసి ఉన్నారు. In the first message Jesus and Spirit are together. ఆయన ప్రకటించిన మొదటి వర్తమానములో కూడా యేసు ఆత్మ కలిసి ఉన్నారు. And then he begins his public ministry. ఆ తర్వాత ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభించాడు. Luke now goes to Acts 10 and 38. He describes how Jesus did his ministry. ఇప్పుడు లోకా గారు అపోస్తల కార్యగ్రంథంలోనికి వెళ్ళి యేసయ్య ఈ పరిచర్యను ఎలా చేశాడో చెప్తున్నాడు. And it says in Acts 10:38, అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయము 38వ వచనములో ఇలా రాయబడింది, and Jesus went from town to town and preached the good news, healed the sick, cast out demons by the power of the Holy Spirit. యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన పట్టణముల వెంబడి పట్టణము వెళుతూ అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఆయన పరిచర్య చేశాడు. 10:38 not 39, 10:38. Yeah. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును అనునదియే దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. So his public preaching is through the power of the Spirit. ఆయన బహిరంగ పరిచర్య కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. Now the manifestation of the Spirit is happening through his life. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రత్యక్షతలు ఆయన జీవితము ద్వారా జరుగుతూ ఉన్నాయి. He is doing good. ఆయన మేలు He is చేస్తున్నాడు. healing the sick. ఆయన రోగులను బాగు He is చేస్తున్నాడు. casting out demons. దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. And whatever he is doing, ఆయన ఏమేమైతే చేస్తున్నాడు he is not doing by his own capacity. ఆయన తన సొంత సామర్థ్యముతో చేయడం లేదు. He is doing it by the power of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాత్రమే చేస్తూ ఉన్నాడు. If you are understanding, lift up your hands and thank the Lord tonight. అర్థమైన వారందరూ ఒక్కసారి చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెప్పి చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధించండి. What am I trying to help you to understand? మీకు ఏమి అర్థమయ్యేటట్లుగా నేను చేసే ప్రయత్నం చేస్తున్నానంటే Jesus did everything through the power of the Holy Spirit. యేసయ్య చేసిన ప్రతిది కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే చేశారు. Also Jesus did nothing without the power of the Spirit. అలాగే ఆత్మ యొక్క బలము లేకుండా యేసయ్య ఏమీయూ చేయలేదు. In 2025 this should be our slogan. 2025వ సంవత్సరంలో మన మాట ఇదే అయి ఉండాలి. I will do everything only through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే నేను ఏమైనా చేస్తాను. If I sing through the power of the Spirit, నేను పాడిన ఆత్మ శక్తి ద్వారానే. if I play through the power of the Holy Spirit, నేను వాయిద్యం వాయించిన అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. if I am a pastor through the power of the Holy Spirit, నేను ఓ సంఘ కాపరినైతే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. if I am a Sunday school teacher through the power of the Holy Spirit, నేను ఒకవేళ సండే స్కూల్ టీచర్ అయితే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే. and I will do nothing without the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా నేనేమియో చేయను. Sadly the church is filled with people, men and women, who are demonstrating their talent, their gifting, and they are saying they are filled with the power. No, we don't want to see your power. We want to see the power of the Holy Spirit in your life. విచారకరంగా నేటి సంఘాల్లో మనం చూస్తున్నది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి చేత కాకుండా మనుషులు తమ తలాంతులను తమ ప్రజ్ఞను ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఇది మా వల్ల కాదు దేవుని శక్తి వల్లనే మేము చేస్తున్నామంటున్నారు. లేదు, కాదు.
I have a young sister in our church. మా సంఘంలో యవనస్తురాలు ఉంది. And she's an uneducated lady. ఆమెకు చదువు లేదు. She has 5 children. 5 సంతానం ఆమెకి. But she has a talent. కానీ ఆమెలో చాలా ప్రజ్ఞ ఉంది. She's uneducated. చదువు లేదు. She has 5 children. 5 సంతానం. But she has a special talent. కానీ ఆమెలో ప్రత్యేకమైన తలాంతులు ఉన్నాయి. What is the talent? ఏంట టాలెంట్ అంటే? When she bows before the Lord in prayer, ఆమె ప్రభు ఎదుట మోకరిస్తే ప్రార్థన చేయడానికి, begins to speak in tongues, భాషల్లో మాట్లాడటం మొదలు పెడితే, international speakers have to run away from that hall. అంతర్జాతీయ ప్రసంగికులు కూడా ఆ ఇంట్లోండి పారిపోవాల్సిందే. Because she begins to cry, she begins to wail, she begins to weep, she begins to intercede like nobody's business, and she cries and prays full of the power of the Holy Spirit. ఎందుకనంటే ఆమె ప్రార్థించడం మొదలు పెడితే, విజ్ఞాపన చేయటం మొదలు పెడితే అసలు ఎవరు ఆపలేనంతగా ఆమె ఆత్మ బలముతో ప్రార్థన చేస్తూనే ఉంటది. I have a PhD degree in psychology. సైకాలజీ మనస్తత్వ శాస్త్రంలో నేను PhD చేశాను. I studied psychology for 14 years. 14 సంవత్సరాలు మనస్తత్వ శాస్త్రం చదివాను. But it is nothing compared to the filling of the Holy Spirit, the power of the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడటంతో గాని ఆత్మ శక్తిని పొందుకోవటంతో గాని అదేమీ సమానము కాదు. What am I saying? When that uneducated Leela is praying in the Holy Spirit, I have to stand aside and give room to her so that she can manifest the glory of God in the prayer room. నేను చెబుతున్నది ఏంటంటే, ఆ లీలా గనక మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టి ఆత్మశక్తితో అన్య భాషలు మాట్లాడుతుంటే, నేను కూడా PhD మనిషిని కూడా వెనక్కి తగ్గి ఆ దేవుని ప్రత్యక్షత ఆమె తీసుకువచ్చేటట్లుగా ఆమెకు చోటు ఇవ్వవలసిందే. I want to encourage you, begin to decide tonight. I will only do when I get the power of the Holy Spirit. ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఓ తీర్మానం తీసుకోండి, నేను ఏమి చేసినా కూడా పరిశుద్ధాత్మ శక్తి వలన మాత్రమే చేస్తాను. I will raise up my children and my grandchildren through the power of the Holy Spirit. నేను నా పిల్లలను, నా మనవ సంతానాన్ని కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే నేను పెంచుతాను అనే తీర్మానం. Sadly, another thing Pentecostals have done. పెంతెకోస్తు వాళ్ళు చేసిన మరొక విచారకరమైన విషయం ఏంటంటే, by the way, let me make it clear, I am a very very thoroughbred Pentecostal. నేను కూడా పెంతెకోస్తునేనండి, వేరుగా అనుకోకండి పెంతెకోస్తులు ఎలా చేశారు అంటున్నానని. And that is why I can say something about Pentecostals. నేను కూడా పెంతెకోస్తునే కాబట్టి పెంతెకోస్తుల గురించి చెప్పగలను. So when you listen to me, don't misunderstand me. Is he a Pentecostal? కాబట్టి నా ప్రసంగం వింటున్నప్పుడు ఈయన అయ్యగారు పెంతెకోస్తుడు కాదేమో అందుకే మా గురించి చెప్తున్నాడు. You know what we have done? You know what we have done as good Pentecostals? మంచి పెంతెకోస్తులుగా మనం ఏం చేసామో తెలుసా? We feel when we speak Anya Bhasha for 1.5 minutes and clap and little electric current comes, we feel power, Holy Spirit has come. మనం అనుకుంటాం ఒక నిమిషంన్నర అన్ని భాషలు మాట్లాడి ఇలా 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 చప్పట్లు కొడుతున్నప్పుడు కరెంట్ శక్తి వచ్చేస్తే ఒక్క నిమిషమే, అది మళ్ళీ ఇంకా ఎక్కువసేపు ఉండదు, అప్పుడే పరిశుద్ధాత్మ అనుకుంటాం. And then the music brother will stop the music. ఆ తర్వాత మ్యూజిక్ కొట్టేవాడికి చేతులు నొప్పి చాపేస్తాడు. And then we are ready for another psalm reading. అప్పుడు ఇంకా కీర్తన చదువుకుందాం అనుకుంటాం. You cannot lock the Holy Spirit like this. పరిశుద్ధాత్మను అలాగా ఆపలేవు, బంధించలేవు. You cannot stop the Holy Spirit by music or by clapping or by drummadi. You have to be controlled by the Holy Spirit and not trying to control the Holy Spirit. పరిశుద్ధాత్మను డ్రమ్ బీట్ తో గాని లేతే మన చప్పట్లతో గాని నియంత్రించడానికి ఆపడానికి లేదు. నీవు నేను పరిశుద్ధాత్మ ద్వారానే నియంత్రించబడాలి. Preachers get worried when the worship extends because their time is getting reduced. ప్రసంగికులకేమో ఆరాధన ఎక్కువ నడుస్తుంటే ఏళ్ళ కంగారు, ఎందుకంటే నా సమయం తీసేసుకుంటున్నారు వీళ్ళు వర్షిప్ వాళ్ళు అనుకుంటారు. If the spirit worship continues for a few extra minutes, the organizers are sweating thinking, what will we do now? ఒకవేళ ఈ ఆరాధన నడిపించే వాళ్ళు వాళ్ళకి ఇవ్వబడిన సమయం కంటే ఒక 2-3 నిమిషాలు ఎక్కువ తీసేసుకుంటే నడిపించే వాళ్ళు, కార్యక్రమాన్ని చూసే వాళ్ళు, పర్యవేక్షించే వాళ్ళకి చెమటలు పట్టిపోతాయి, అమ్మో ఎలా ఆపటం ఏం చేయటం అని. I am longing for a day in Vijayawada when the preacher is unable to come on the pulpit because the people are worshiping God in the Holy Spirit and there is no room for human manifestation because God has taken care, God has taken over the meetings. విజయవాడ మహాసభల్లో ఒక్క దినము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అది ఎలాంటి దినం అంటే ప్రసంగికులైనటువంటి వారు వేదిక మీదకి రావడానికి, అయ్యో నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు, దేవుని ఆత్మ నడిపింపు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆరాధన ఇలాగే కొనసాగనివ్వండి అనేటువంటి దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. If you are longing for a manifestation like this, cry out and say, Holy Spirit, we long
long for your power and your manifestation. ఒకవేళ మీరు గనక అలాంటి సమయం కొరకు మీరు కూడా ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి చేతులు పైకెత్తి గట్టిగా మొరపెట్టండి. పరిశుద్ధాత్ముడా, నీ సమయము కొరకు మేము ఎదురు చూస్తున్నామని కేక వేయండి. Cry out and say, Holy Spirit, దేవునికి మొరపెట్టండి. పరిశుద్ధాత్ముడా, take over my life, oh God. నా జీవితాన్ని నీ స్వాధీనములోనికి Take తీసుకో. over my ministry, oh నా God. పరిచర్యను నీ స్వాధీనములోనికి తీసుకో. Take over my understanding, oh నా God. జ్ఞానమును నీ స్వాధీనములోనికి తీసుకో. Take over my church, నా oh God. సంఘమును నీ స్వాధీనములోనికి తీసుకో. Take over my legal problems, oh నా God. యొక్క సమస్యలను నీ స్వాధీనములోనికి తీసుకో. Invite the Holy Spirit right now పరిశుద్ధాత్మని ఇప్పుడే ఆహ్వానించండి. and begin to speak in tongues అన్ని right now. భాషల్లో మాట్లాడి ప్రభువుని ఆరాధించడం మొదలు పెట్టండి. Wherever you are, cry out in the Holy మీరు Spirit. ఎక్కడ ఉన్నను పరిశుద్ధాత్మలో మొరపెట్టండి. Because he who speaks in tongues encourages and edifies himself. ఎందుకనగా అన్ని భాషలో మాట్లాడేవాడు తనకు తానే క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటున్నాడు. He who speaks in tongues speaks mysteries. అన్ని భాషలో మాట్లాడేవాడు మర్మములు పలుకుచున్నాడు. He who speaks in tongues speaks to God alone. అన్ని భాషలో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. Don't look to me, begin to speak in tongues right ఓ, now. మా వైపు చూడవద్దు, అన్ని భాషల్లో ప్రభుని ఆరాధించండి. If you are watching us online, let your room be filled with the power of the Holy Spirit right ఒకవేళ now. మీరు ఆన్లైన్ లో వీక్షిస్తున్నా కూడా మీ గది అంతా కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తి చేత ఇప్పుడే నింపబడును గాక. Put your hands together and begin to cry and celebrate the power of the Spirit. చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ, దేవా నీ ఆత్మ చేత నన్ను స్వాధీనములోనికి తీసుకో అని మొరపెట్టండి. I always say this: water baptism one time, spirit baptism every time. నేను ఎల్లప్పుడూ ఈ మాట చెప్తాను, మనకి నీటి బాప్తిసం ఒకసారే గాని పరిశుద్ధాత్మ బాప్తిసము ప్రతిదినము కావాలి. You may be baptized by the Holy Spirit 15 years ago, but tonight we need a fresh baptism of the Holy Spirit. 15 సంవత్సరాల క్రితం నీవు ఆత్మ బాప్తిసం పొందావేమో, కానీ ఈ రాత్రి నీకు మరలా తాజాగా పరిశుద్ధాత్మ బాప్తిసం కావాలి. If you have not received the gift of tongues, tonight is the night. Right now receive the baptism of the Holy Spirit. అన్య భాష వరాన్ని మీరు పొందకపోయినట్లయితే ఈ రాత్రి నీ రాత్రి ఇప్పుడే అన్య భాషలు మాట్లాడే వరమును పొందుకో. He who believes, out of him will come rivers of living water, Jesus said. నమ్మిన వాని కడుపులో నుండి, విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని యేసయ్య చెప్పారు. If you are longing for a fresh revelation, right now, tonight is the night. ఒకవేళ ఓ తాజా ప్రత్యక్షత కోసం నీవు ఎదురు చూస్తుంటే ఈ రాత్రి నీవు దాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. Jesus is preaching his first sermon యేసయ్య తన మొదటి ప్రసంగం చేస్తున్నాడు. and he's talking about the Holy Spirit. పరిశుద్ధాత్మ గురించే మాట్లాడాడు. Now after that, Jesus goes out in the villages of Galilee and is healing the sick, he's doing good and casting out devils. ఆ తర్వాత ఆయన గలిలయలోనికి వెళ్ళి రోగులను బాగు చేస్తున్నాడు, దయ్యాలు వెళ్ళగొడుతూ ఉన్నాడు. But that is not the end of the story. ఆయన కథకు అది ముగింపు కాదు. When you come to Hebrews, హెబ్రీలకు రాసిన పత్రికలో the writer of Hebrews, we don't know who wrote Hebrew. హెబ్రీ గ్రంథకర్త ఎవరు హెబ్రీ పత్రిక రాశాడో మనకు తెలియదు. We have many suggestions, but we don't have a clear indication. కొంతమంది పలానా పలానా అని చెప్తారు కానీ ఖచ్చితమైనటువంటి నిర్దేశం మనకి లేదు. It almost seems that Paul wrote it. సుమారుగా బహుశా పౌలు గారే రాశాడు అనిపిస్తది. అందుకే తెలుగు బైబిల్లో But పైన some say it could be Apollos or it could be Barnabas, it could be a disciple of Paul. We are not sure because he is not named. కొంతమంది అంటారు అపోల్లో రాస్తుంటాడు, బర్నబా రాస్తుంటాడు, లేకపోతే పౌలు శిష్యులో ఇంకొకటి ఎవరన్నా రాస్తుంటారు అంటారు. ఖచ్చితంగా మనకు తెలియదు. But the writer beautifully describes how the Jewish community need to forsake their old style, old ways and espouse the new life of the Holy Spirit. అయితే ఈ హెబ్రీ గ్రంథకర్త ఎంతో సౌందర్యంగా రాశాడు. యూదులైన వారు వారి పాత ఆచారములను విడిచి పరిశుద్ధాత్మ యొక్క క్రమంలోనికి ఎలాగ క్రొత్తగా రావాలో రాసి పెట్టాడు. And so in Hebrews chapter 9 verse 14 we find a very very crucial word. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఒక చక్కటి మాట కనపడుతుంది. And the writer of Hebrew demonstrates to us how Jesus offered up himself on the cross. హెబ్రీ గ్రంథకర్త యేసు మన కోసం ఏ రీతిగా సిలువ మీద అర్పించబడ్డాడో చక్కగా రాసి పెట్టాడు. Please read, yes, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. The writer decides and helps us to understand that Jesus went to the cross, offered himself as an innocent sacrifice through the eternal Spirit, which is also another name for the Holy Spirit.
ఈ హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు వారు సిలువనెక్కి తను తాను అర్పించుకున్నది ఎలాగని చెప్తున్నాడంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మకున్న మరొక నామము నిత్యుడగు ఆత్మ. Jesus was not afraid of the cross. సిలువ అంటే యేసయ్యకి భయం కలగలేదండి. Luke describes to us, he set his face towards Jerusalem and kept on walking towards Jerusalem, towards his destiny, which was the cross. లూకా ఏమని రాశాడంటే, ఆయన యెరూషలేము వైపు అభిముఖుడై, అనగా యెరూషలేము వైపు వెళ్ళటానికి ధైర్యంగా వెళుతున్నాడు. యెరూషలేములో ఆయన సిలువ వేయబడ్డాడు. But he was human, you have to understand. అయితే మనం అర్థం చేసుకోవాలి, ఆయన మానవుడు కూడాను 100%. He needed the encouragement. కాబట్టి ఆయనకి ప్రోత్సాహం కావాలి, and he needed the power, శక్తి కావాలి, to die a violent death at the hands of the people he had created. అతడు సృష్టించిన మనుష్యుల చేతిలోనే భయానకమైన మరణము అనుభవించడానికి ఆయనకు ధైర్యం కావాలి. There was pain involved. అందులో బాధ, నొప్పి ఉంది. There was blood involved. రక్తము కారుతుంది. There was flesh falling on the sides. అలాగే ఆయన శరీరము నుండి మాంసపు ముక్కలు, there was thorns on his head. ఊడిపోతాయి. తల మీద ముండ్ల కిరీటం. There was abuse on every side. అలాగే ప్రతి వైపు నుండి ఆయనను ఇబ్బంది పెట్టడం. They were pulling on his beard. ఆయన గడ్డమును పెరికి వేస్తున్నారు. They were spitting on his face. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. They had undressed him. ఆయనకు నెమ్మది లేకుండా చేశారు. Everything that a man does not want to happen happened to my Jesus. దిగంబరిగా చేసేశారు. మనుష్యుడు ఊహించనివన్నీ యేసయ్యకు వారు చేశారు. And then the ultimate thing, he had to die, he had to be lifted up on the cross for his death. ఆ తర్వాత చివరిగా ఆయన చనిపోవటానికి, మరణం కోసం సిలువ మీద పైకెత్తబడవలసి వచ్చింది. A human being cannot do this on his own. ఓ మానవుడు తనంతట తానే దీనంతా చేయలేడు. That is why the eternal spirit came to him and stood with him and helped him to offer himself as the eternal sacrifice. అందుకే నిత్యుడగు ఆత్మ యేసయ్య దగ్గరకు వచ్చి ఆ అర్పణను అర్పించునట్లుగా యేసయ్యకు సహాయము చేశాడు. Spirit and Jesus were together at baptism, I said. నేను చెప్పాను, బాప్తిసం దగ్గర యేసయ్య ఆత్మ ఇద్దరు ఉన్నారు. At preaching they were together. ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్ముడు miracles they were together. బలమైన అద్భుత కార్యములలో యేసు పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నారు. In all the healings and demonstrations of the Spirit they were together. అలాగే ఆత్మ ప్రత్యక్షతలు, స్వస్థతలు, వాటన్నిటిలో ఆత్మ యేసు కలిసి పని చేశారు. But at that painful, willing, sacrificial moment, the Spirit and Jesus were together. అలాగే నొప్పి కలిగించే, బాధాకరమైన, ఇష్టపూర్వకమైన అర్పణ యేసయ్య చేసే సమయంలో కూడా పరిశుద్ధాత్ముడు యేసయ్యతో ఉన్నారు. Tonight let me remind you, when you are suffering, when you are alone, when you are tired, when you want to give up, when you want to quit, when you want to turn back, I want to remind you, this same Holy Spirit wants to help you tonight to go the extra mile, to go one more day, to go one more year, so that you can fulfill the purposes of God in your life. ఈ రాత్రి ఒక మాట మీకు గుర్తు చేయనండి. మీరు బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు అదే పరిశుద్ధాత్మ నీతో కూడా ఉండి నిన్ను బలపరిచి, నిన్ను లేవనెత్తి ఇంకొక మైలు దూరం నీవు నడుచున్నట్లుగా, ఇంకా అనుభవించి నీవు దాటి వెళ్ళున్నట్లుగా నీకు సహాయం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. In my weakness, in my depression, in my agony, the Spirit has not left me. He is with me. నా బలహీనతలో, నా నిరాశలో, నా వేదనలో పరిశుద్ధాత్మ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నాతో ఉన్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. Shout aloud, hallelujah. ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం, చేతులెత్తి. So the Spirit is not only with us when we are singing and dancing and clapping our hands and speaking in tongues. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనం ఎగిరి నాట్యమాడి పాటలు పాడి ఆత్మలో అన్ని భాషలు మాట్లాడినప్పుడు అప్పుడు మాత్రమే ఆత్మ మనతో ఉంటాడు అనుకోవద్దు. When you are suffering for your faith, when people are throwing stones at you, when you are being neglected, when you are being rejected by your own family, by your own people, you are not alone. The Holy Spirit is with you to help you and to strengthen you. నీవు నీ విశ్వాసమును బట్టి శ్రమను అనుభవిస్తున్నప్పుడు, బాధను అనుభవిస్తున్నప్పుడు, యాతనలు పడుతూ ఉన్నప్పుడు ఇదిగో పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు నిన్ను బలపరచడానికి. Hallelujah. హల్లెలూయా. How many want to thank God for the special ministry of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యేకమైన ఈ పరిచర్యను బట్టి ఎంతమంది దేవునికి స్తోత్రాలు చెల్లించాలనుకుంటున్నారు? That is why he is also called the Comforter. అందుకనే ఆయనకున్న ఇంకొక నామం ఏంటంటే ఆదరణకర్త. Who needs to be comforted? ఎవరికి ఆదరణ కావాలి? Not somebody who's dancing. డాన్స్ చేసే వాళ్ళకి ఆదరణ అక్కర్లేదు.
The person who has lost something, the ఏదైనా person who is broken, the person who is weeping, the person who is thinking this is the last day of my life, the Spirit comes and strengthens him. ఓ వ్యక్తి ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, లేకపోతే అతనికి జీవితానికి అదే ఆఖరి దినం అనిపించినప్పుడు ఆత్మ వస్తాడు, ఆదరిస్తాడు, నిలబెడతాడు. Hallelujah. హల్లెలూయా. Then we come to Romans chapter 8 verse 11. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళ్తాం. Jesus gave up his life on the cross. యేసయ్య శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. They brought his dead body down. ఆయన యొక్క భౌతిక కాయాన్ని కిందకు And they laid తీసుకొచ్చారు. him in the tomb. సమాధిలో పెట్టారు. But on the third day. అయితే మూడవ దినమున, On the third day. మూడవ దినమున, Shout with me, on the third day. గట్టిగా కేక వేసి చెప్పండి, మూడవ దినమున. If you are not speaking, that means you are not here. మీరు మాట్లాడలేదంటే మీ శరీరాలే ఇక్కడ ఉన్నాయి కానీ మీరు పూర్తిగా ఇక్కడ Your లేరని. shariram is here, your manam is somewhere else. మీ శరీరం In ఇక్కడ the ఉంది fish కానీ market. మీ యొక్క మనసు చేపల మార్కెట్లో తిరుగుతుందేమో. Check your manam and shariram, are they both here? మీ మనసు శరీరం రెండు ఇక్కడే ఉన్నాయా? బయటికి వెళ్తే తెచ్చేయండి దేన్నైనా. ఇక్కడే ఉంటే స్తోత్రం చెప్పండి. Louder, hallelujah. ఇంకొంచెం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. So the dead body is inside the tomb. సమాధిలో ఆయన శరీరం Let పెట్టబడింది. me ask you a funny question. ఓ సరదా కోసం ఓ ప్రశ్న అడుగుతాను. There is a dead fly. చచ్చిపోయిన ఏగ ఉందండి. How many volt of electricity will make the fly alive? ఎన్ని వోల్ట్ల కరెంటు దానికి తగిలిస్తే చచ్చిన చీమ బతికిద్ది చెప్పండి. 120? 120 వోల్ట్లు పెడితే లేచిద్దా చచ్చిపోయిన 440? ఏగా? 440 వోల్ట్లు పెడదాం, Yes or no? లేచిద్దా అంటారా చచ్చిపోయినేగా? 11 kV? They are saying it will be smashed. It will be Only smashed. ash. The dead body of Jesus was in the tomb for almost 3 days. యేసయ్య యొక్క శరీరము 3 దినములు సుమారుగా సమాధిలో ఉంచబడింది. It is about to stink. ఇక కంపు కొట్టడం మొదలవ్వాలి. And the Jewish believe by the 4th day his soul has also departed and there is no way, there is no hope. యూదుల యొక్క నమ్మకం ఏంటంటే 4వ రోజు వచ్చిందంటే ఆత్మ కూడా ఇక్కడెక్కడ తిరిగింది అంత పోయిద్ది, ఇక వాళ్ళు బతుకుతారనే నిరీక్షణ లేదు. That is one of the reasons Jesus waited 4 days for the body of Lazarus to heal him and to bring him out again. అసలు ఆ మనుషుల్లో ఉన్న ఆ చెడ్డ నమ్మకాన్ని తీసివేయడానికే యేసు ప్రభువారు లాజరు దగ్గరికి రాకుండా 4వ రోజు వచ్చాడు. There are some theologians who are saying now Jesus did not actually die, he swooned, he was, how do you call, unconscious in the tomb and then he woke up. Where am I? What is happening? కొంతమంది పండితులు ఈ రోజుల్లో ఇలా చెప్తున్నారు, యేసయ్య నిజంగా చచ్చిపోలేదు కానీ ఆయన కామాలోకి వెళ్ళిపోయాడు, 3 రోజుల తర్వాత ఆయన లేచి ఏమైంది నాకు ఎక్కడున్నాను అంటున్నారు ఈ రోజుల్లో కొంతమంది. I don't know which Bible they are reading, but my Bible tells me Jesus died, he was brought down and he was buried in the tomb. వాళ్ళు ఏ బైబిల్ చదువుతున్నారో నాకు తెలియదు కానీ నా బైబిల్ చెప్తుంది ఏంటంటే యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున మృతిని గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. Hallelujah. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. But how did that resurrection happen? అయితే ఆ పునరుద్ధానం ఎలా జరిగింది? Romans 8:11 says రోమాపత్రిక 8:11 చెప్తుంది, the spirit entered the tomb. ఆత్మ సమాధిలోనికి I say ప్రవేశించాడు. that again, the spirit entered the tomb. ఆత్మ సమాధిలోనికి The ప్రవేశించాడు. Holy Spirit entered the tomb. పరిశుద్ధాత్ముడు సమాధిలోనికి And ప్రవేశించాడు. the same spirit that was in Genesis 1 and 2 who was hovering and covering the earth came over the dead body of Jesus, and when it came he became alive and he came out of the tomb. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనములో ఆత్మ అల్లాడుచు ఉన్నాడు కదా, నిరాకారముగా ఉన్న భూమి మీద అల్లాడుచున్న అదే ఆత్మ సమాధిలో ఉన్న యేసు మీదకు వెళ్ళగా ఆయన తిరిగి లేచి సమాధిలో నుండి బయటకు వచ్చాడు, మరణము ఓడిపోయింది. Jesus rose up from the dead through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసయ్య సమాధిలో నుండి బయటకు వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. How many believe that? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్య సమాధి నుండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బయటకు వచ్చాడు? Shout an excited hallelujah tonight. నమ్మినట్లయితే ఇలా కాదు, గట్టిగా పరమునకు మన స్వరం వినబడేటట్లుగా కేక వేయండి. The dead body of a 33-year-old young man who was dead for 3 days rose up because the power of the Spirit came upon him. 33.5 సంవత్సరముల వయసు కలిగిన ఆ యవనస్తుని యొక్క చనిపోయిన 3 దినముల క్రితం చనిపోయిన దేహము పరిశుద్ధాత్మ శక్తి ఆ సమాధిలోనికి ప్రవేశించడం ద్వారా జీవముతో నింపబడి లేచి బయటకు వచ్చింది. Hallelujah. హల్లెలూయా.
I have just helped you to understand that from the conception to the resurrection, Jesus and the Holy Spirit were together. ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే యేసయ్య మరియ గర్భంలో పడినది మొదలుకొని సమాధిలో నుండి బయటకు వచ్చేటంత వరకు పరిశుద్ధాత్మని సహాయముతోనే ఆయన పని చేశాడు. Hallelujah. హల్లెలూయా. The Spirit did not leave Jesus. ఆత్మ పరిశుద్ధాత్మ యేసును విడిచిపెట్టలేదు. They were together. ఇద్దరు కలిసే ఉన్నారు. They were inseparable. ఇద్దరు విడదీయరానిగా కలపబడి ఉన్నారు. Somebody wrote like this in their book. ఎవరో వాళ్ళ పుస్తకంలో ఇలా రాశారు. They wrote, Jesus came to earth through the power of the Holy Spirit. యేసయ్య భూమి మీదకి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చాడు అని. And that is why he gave the power of the Holy Spirit to the new church, so that they could also experience the resurrection power in their own lives. అందుకనే ఆయన ఆ క్రొత్త నిబంధన సంగమునకు కూడా ఆ పరిశుద్ధాత్మ శక్తినిచ్చాడు. తద్వారా ఆ శక్తి ద్వారా మనము కూడా పని చేయాలని. That is why when he was going up, he told his disciples, do not leave Jerusalem until you have received the power of the Holy Spirit. అందుకనే ఆయన ఆరోహణం అయిపోతూ శిష్యులతో చెప్పాడు కదా, పరిశుద్ధాత్మ శక్తి పొందుకునే వరకు యెరూషలేమును విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు. He did not mean a Pentecostal type hallelujah hallelujah 1.5 minutes of tongues. He meant from beginning to end you should be formed by the Holy Spirit, filled by the Holy Spirit, controlled by the Holy Spirit, led by the Holy Spirit. పై నుండి వచ్చు శక్తి పొందుకోవటం అంటే మన పెంతెకోస్తోళ్ళు నిర్వచించినట్లుగా ఒక్క నిమిషంన్నర హల్లెలూయా హల్లెలూయా అనే భాషలు మాట్లాడుకొని అయిపోయింది ఇక వాక్యం చదువుకుందాం, అది కాదు. వారు వారు చనిపోయేటంత వరకు, వారి జీవితముల ముగింపు వరకు పరిశుద్ధాత్మ శక్తితోనే వారు నడిపించబడాలని యేసయ్య వారితో చెప్పాడు. And that is why he said, let not your hearts be troubled. I will give you another just like me, one more just like me. He will be with you all the time. అందుకే ఆయన అన్నాడు కదా, మీ హృదయములు కలవరపడనీయకుడి, ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను కానీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. వేరొక ఆదరణకర్త అనగా నా వంటి వానినే మీతో ఉండటానికి నేను పంపిస్తాను. And so if Jesus and the Holy Spirit were together from conception to resurrection, I want the same in my life. Hallelujah. గర్భము నుండి పునరుద్ధానం వరకు యేసయ్య పరిశుద్ధాత్మ కలిసే ఉన్నారు అనంటే నేను ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పాలనుకుంటున్నాను. How many want to say the same prayer tonight? ఈ రాత్రి అదే ప్రార్థన మనం కూడా చెప్పాలి. From conception to resurrection, I want the Spirit to control my life. గర్భవాసినైనది మొదలుకొని నా మరణము వరకు పరిశుద్ధాత్మ ద్వారానే నేను నడిపించబడాలని ఎంతమంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి? Shout aloud hallelujah. సిద్ధంగా ఉన్న వారందరూ ఒక్కసారి గట్టిగా హల్లెలూయా అని కేక వేయండి. Why am I asking you? Because the hungry shall be filled, the thirsty their thirst shall be met, because their hunger will attract the presence of God. ఎందుకని ప్రశ్నలు అడుగుతున్నానో తెలుసా? ఇష్టపడుతున్నారా అని. ఆకలి గలవారు తృప్తిపరచబడతారు, దప్పికతో ఉన్నవారు వారికి దాహానికి దొరుకుతుంది. ఆకలి దప్పికలు దేవుని సన్నిధిని ఆకర్షించేవి. Hallelujah. హల్లెలూయా. How many understood what we taught tonight? ఇంతవరకు మేమేం బోధించామో అర్థమయ్యిందంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. If you lift your hands, I will come and ask you. మీరు చేతులు ఎత్తారుగా, మిమ్మల్ని చూసా గుర్తుపెట్టుకున్నా, మధ్యలో వచ్చి ప్రశ్నలు అడుగుతా. After this meeting, you should be able to teach another sister, another brother, your child, your grandchild, how the Spirit and Jesus were together. నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రసంగం అయిపోయినాక మీరు మీ పిల్లలకి, మీ మనవలకి, లేదా పొరుగు వారికి, పక్కింటి వాళ్ళకి యేసు పరిశుద్ధాత్ముడు ఎలా కలిసి పనిచేశారో మీరందరూ చెప్పగలగాలి. రెడీ? సిద్ధమేనా? సౌండ్ తగ్గిపోయింది. Somebody is good at shouting hallelujah but not listening to the message. ఇప్పటి వరకు హల్లెలూయా చెప్పమంటే బాగా గట్టిగానే చెప్పారు కానీ ప్రసంగం విని ఇదే ప్రసంగం మీరు చెప్పాలంటే మాత్రం స్తోత్రం రావట్లేదు. I will give you 60 seconds right now. ఇప్పుడు ఒక 60 సెకండ్ల టైం ఇస్తాను మీకు. 60 seconds. Narrate to somebody who's sitting next to you what you heard right now. ఈ 60 సెకండ్లో మీరు ఏం చేయాలంటే మీ పక్కన కూర్చున్న వాళ్ళకి మీరు వినినటువంటి ప్రసంగం చెప్పాలి. Especially the pastors, I will give you this assignment. ప్రాముఖ్యంగా దైవ సేవకులందరికీ ఈ అసైన్మెంట్ ఇస్తున్నా, ఈ పని ఇస్తున్నా. Somebody is beginning to speak in tongues. Don't speak in tongues right now. In English, Telugu,
Odia Bengali, speak to your neighbor. 60-second summary of what you heard right now. కొందరు ఈ సమయాన్ని అన్ని భాషల కోసం ఉపయోగించుకుంటారేమో. అన్ని భాషలో చెప్పొద్దు, పక్కన వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పండి. తెలుగులో చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి, హిందీలో చెప్పండి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో. చైనీస్ భాష అయినా చెప్పండి, కానీ పరలోకపు అన్ని భాషలు చెప్పకండి ఇప్పుడు. But do it right now. Come on. చెప్పండి, ఇప్పుడే చెప్పండి. మీ పక్కన వారితో ఈ ప్రసంగాన్ని ఒకసారి చెప్పండి. గర్భం నుండి పునరుద్ధానం వరకు. I will not move forward until you speak to one another. మీరు ఒకరితో ఒకరు చెప్పుకోవటం నేను చూడకపోతే ప్రసంగం ముందుకెళ్ళదు. వినపట్లేదు. అయ్యో, they are not understanding your Telugu, pastor. You are doing a bad job, pastor. నా తెలుగు మీకు అర్థం కావట్లేదు. Speak. I will చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి. I will sit here until you speak. మీరు చెప్పేదాకా ఇక్కడే కూర్చుంటాను నేను. చెప్పండి. చెప్పండి. People are still looking at your beautiful face, pastor. ఇంకా నా ముఖాన్ని చూస్తున్నారంట మీరు. That is the problem. We come to listen, but we don't come to understand. మన సమస్య అదే, వినటానికి వస్తాం కానీ అర్థం చేసుకోలేకపోతుంటాం. You will be blessed when you understand and begin to live out the message in your life. మీరు వర్తమానాన్ని అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారం జీవించటం మొదలు పెడితే మీరు ధన్యులవుతారు. Otherwise, after some time you will fill your stomach with sambaru and then go home. లేకపోతే కాసేపు అయినాక సాంబార్తో మీ కడుపు నింపుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. And then on the way home you go, ఆ తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో ఓ అని తేపులు తేనుపుతారు. My dear friend, we are called to live a life controlled by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నియంత్రించబడిన జీవితమును మనం జీవించాలి. Put your hands together and thank the Lord tonight. ఒక్కసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గణపరుద్దాం ఈ రాత్రి. Now in the next few minutes I want to walk with you very fast. మరి కొన్ని నిమిషాలు కొంచెం వేగంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను. And I want you to understand how the Holy Spirit works in the life of an unbeliever and also the Holy Spirit works in the life of a believer. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అవిశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు, ఆ తర్వాత విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు. Shout with me, I am still in the message. ఒక్కసారి అందరూ కేక వేయండి, నేను ఇక్కడే ఉన్నాను. In the life of an unbeliever, in John 16 we read like this. అవిశ్వాసి జీవితం దగ్గరికి వెళ్తే యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలా చదువుతాం. In John 16 verses 8 to 10 and 11 we read like this. The Spirit comes upon an unbeliever and convicts him of three things: of his unrighteousness and of his need for salvation. యోహాను సువార్త 16వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో పరిశుద్ధాత్ముడు అవిశ్వాసి మీదకు దిగి వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. Somebody is walking down the street thinking he is the best man in Vijayawada, and the Holy Spirit convicts him and he begins to repent and says, I am a sinner, save me. That is the work of the Holy Spirit. ఎవరో ఒక వ్యక్తి విజయవాడ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే నాకంటే గొప్పవాడు లేడు అనుకుంటాడు, కానీ పరిశుద్ధాత్ముడు అతనిలో ఓ ఒప్పుకోలు పుట్టిస్తాడు, వెంటనే అతడు ఒప్పుకుంటాడు. Somebody gives you a tract and you read the tract and you read, for God so loved the world, and you begin to cry. It is not magic, it is the power of the conviction of the Holy Spirit. ఎవరో నీవు వెళ్తూ ఉంటే రోడ్డు మీద నీకు ఒక కరపత్రిక ఇస్తాడు, అందులో చదువుతావు యేసు ప్రభువు అయి ఉన్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, వెంటనే అతని హృదయంలో ఒప్పుకోలు కలుగుతుంది. ఇదేమి మ్యాజిక్ కాదు, పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో చేసే క్రియ. Hundreds and hundreds of stories where people found a piece of paper in the jail or in the market or in the school and they read it and the words became life to them. It was the power of the conviction of the Holy Spirit in their lives. చెరసాలలో, మార్కెట్లో, అలాగే పాఠశాలలో, కళాశాలలో ఒక పేపర్ తీసుకొని అందులో ఉన్న మాటను చదవగా యేసును కలుసుకొని పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఒప్పుకోలు కలుగుజేయగా వారు దేవునిని ఒప్పుకొని మారిపోయినటువంటి సంఘటనలు వందల కొలది సాక్ష్యాలు ఉన్నాయి. The hardest criminals in the jails of the world get saved when the Holy Spirit convicts them of their sin and they say, I am a man in need of a savior, and their lives are transformed. చెరసాల్లో ఉన్న కరుడు గట్టినటువంటి నేరస్తులు కూడా యేసయ్యను గురించి తెలుసుకొని విని చదివి నాకు కూడా యేసయ్య కావాలి అని ఒప్పించబడతారు. పరిశుద్ధాత్మ వారిని ఒప్పిస్తుంటాడు. So in the life of an unbeliever, the only thing the Spirit does, he convicts him of his need of a savior, and then he leads him to a church or a pastor or a sister who leads him to the savior, who leads him to the Lord. అవిశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడంటే అతనిలో ఒప్పుకోలు పుట్టిస్తాడు, నీకు రక్షకుడు కావాలి, దానికోసం ఎవరినైనా ఒకరిని పంపించి వారి ద్వారా ఓ సంఘానికో ఓ కాపరి దగ్గరకో వారిని నడిపిస్తూ ఉంటాడు. But then there are four important things that the Holy Spirit does in the life of a believer. అయితే విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసే ఓ 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. If you are a student of the Bible,
Bible, if you love the Holy Spirit, if you love the scriptures, you should note these things down. మీరు లేఖనాల్ని ఇష్టపడేవారైతే, పరిశుద్ధాత్మను గురించి ధ్యానించేవారైతే మీరు ఈ విషయాలు రాసుకోవాలి కూడా. He does one thing in the life of an unbeliever. అవిశ్వాసి జీవితంలో ఒక్క పని చేస్తాడు పరిశుద్ధాత్ముడు. But there are 4 major things the Holy Spirit does in the life of a believer. అయితే విశ్వాసి జీవితంలో 4 ప్రధానమైన పనులను పరిశుద్ధాత్ముడు చేస్తాడు. In the life of a believer, number 1, the Holy Spirit, listen to me carefully, reveals Jesus to this new man. విశ్వాసి జీవితంలో మొట్టమొదటి క్రియ ఏమనగా యేసుక్రీస్తు నా వ్యక్తికి పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. In John 15:26 we read like this. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం ఇలా రాయబడింది. But when the helper comes to you, whom my Father will send to you, arthas the Spirit of truth, he will give my witness, he shall bear my testimony. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. Number 1, Christ is revealed to the believer. మొదటిగా విశ్వాసికైతే పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు బయలుపరచబడతాడు. Say this with us, Christ is revealed to the believer. నాతో పాటుగా చెప్పండి, క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడ్డాడు. Shout it together loudly. ఇంకొకసారి గట్టిగా అందరం కలిసి Christ చెప్దాం. is revealed to the believer. క్రీస్తు విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాడు. Have you ever seen gas welding? మీరు ఎప్పుడైనా గ్యాస్ వెల్డింగ్ చేసేటువంటి ఆ It is పనిముట్టు a small చూసారా? flame torch that is blown upon a metal, and when the heat is there, the metal breaks apart and it makes a new shape and form. అదొక లోహంతో చేయబడిన గనులాగా ఉంటుంది. అందులో ఉండి వేడి మంట సూటిగా వస్తా ఉంటుంది. లోహం మీద పెట్టినప్పుడు అది కరిగిపోయిద్ది. అది ఇష్టం వచ్చిన ఆకారంలోనికి దాన్నప్పుడు The Holy Spirit reveals Jesus to the believer. పరిశుద్ధాత్ముడు విశ్వాసికి యేసుక్రీస్తునే బహిర్గతం చేస్తాడు. And then slowly the Holy Spirit is revealed in the believer. ఆ తర్వాత నెమ్మదిగా పరిశుద్ధాత్ముడు విశ్వాసి యొక్క జీవితములో ప్రత్యక్షతలు And then కలుగజేస్తాడు. finally the Holy Spirit is revealed through the believer. ఆ తర్వాత విశ్వాసి ద్వారా పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తూ This ఉంటాడు. is the work of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్ముని కార్యము. The more the time the believer spends with the presence of the Holy Spirit, he will keep on revealing Jesus to the believer. విశ్వాసి పరిశుద్ధాత్మతో దేవునితో సహవాసం ఎంత చేస్తూ ఉంటే అంతగా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతలను కలుగజేస్తుంటాడు. Pastors, leaders, worship leaders, musicians, technicians, creatives, listen to this. The more time you spend in the presence of the Holy Spirit, he will reveal Jesus to you. Then he will reveal Jesus in you, and then finally he will reveal Jesus through your life. కాపర్లారా, నాయకులారా, మీ ఆరాధన చేసే నాయకులారా, టెక్నీషియన్స్ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నీవు ఎంత ఎక్కువగా అయితే దేవునితో సహవాసం చేస్తూ ఉంటావో అంత ఎక్కువగా పరిశుద్ధాత్ముడు నీకు క్రీస్తును బయలుపరుస్తాడు. రెండవదిగా ఆయన నీలో బయలుపరచబడతాడు. మూడవదిగా ఆయన నీ ద్వారా లోకమునకు బయలుపరచబడతాడు. చప్పట్లు కొట్టి యేసయ్యను స్తుతిద్దాం. Say this with us, Christ revealed to me. చెప్పండి, క్రీస్తు నాకు బయలుపరచబడ్డాడు. Christ revealed in me. రెండవది, క్రీస్తు నాలో బయలుపరచబడ్డాడు. And then finally Christ revealed through me. మూడవదిగా క్రీస్తు, చెప్పండి, క్రీస్తు నా ద్వారా బయలుపరచబడుతున్నాడు. Are you tired? అలిసిపోయారా? ఆకలేస్తుందా? You are speaking the truth, nobody is speaking. మీరు సత్యమే మాట్లాడుతున్నారు. Pastor Noel has said you can go until 11 o'clock. పాస్టర్ నోయల్ గారు ఈ రాత్రి నాకు ప్రత్యేకమైనటువంటి పరిమితి ఇచ్చాడు. 11 దాకా ప్రసంగం చేయండి అన్నారు. అయ్యో, somebody is fainting, somebody is fainting. బాబు, ఈ మాటను కానీ కొందరు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. Christ is revealed to me. క్రీస్తు నాకు బయలుపరచబడ్డాడు, In me. నాలో బయలుపరచబడ్డాడు, And then finally through me. నా ద్వారా లోకానికి I want to బయలుపరచబడ్డాడు. ask you a very personal question. ఓ వ్యక్తిగతమైన ప్రశ్న అడుగుతా. Very personally I want to come and ask you. చాలా వ్యక్తిగతంగా సూటి ప్రశ్న. Where are you in this relationship? ఈ బంధంలో మీరు ఎక్కడున్నారు? Has Christ been revealed to you? క్రీస్తు నీకు బయలుపరచబడ్డాడా? Have you moved to the next phase? Is Christ being revealed in you? ఆ తర్వాత రెండవ దశ,
క్రీస్తు నీలో And బయలుపరచబడ్డాడా? finally, is Christ being revealed through you? మూడవదిగా నీ ద్వారా క్రీస్తు బయటకు బయలుపరచబడుతున్నాడా? Through your conversation, నీ మాటల ద్వారా, through your dealing, నీవు వ్యవహరించే విషయాల ద్వారా, through the impressions of your heart, అలాగే మీ హృదయములో ఉన్నటువంటి ఆలోచనల ద్వారా, through the way you handle tension, అలాగే మీకు వస్తున్న ఒత్తిడిని మీరు నిర్వర్తించే విధానం through ద్వారా, the way you handle angry people, అలాగే కోపంతో ఉన్న వారిని మీరు నిర్వర్తించే విధానం ద్వారా, through the way you handle tough situations. కఠినమైన పరిస్థితుల్లో నీవు నిర్వర్తిస్తున్న విధానం ద్వారా క్రీస్తు బయలుపరచబడుతున్నాడా? Yes, is Christ being revealed? క్రీస్తు నీ ద్వారా బయలుపరచబడుతున్నాడా? Ask yourself this question. మిమ్మును మీరే ఈ ప్రశ్న But సంధించుకోవాలి. that is not the only thing the Spirit does. అయితే పరిశుద్ధాత్ముడు చేసేది అదొకటి మాత్రమే కాదు. I said I will say 4 things what the Holy Spirit does in a believer. నేను అన్నాను విశ్వాసులు పరిశుద్ధాత్ముడు చేసే 4 పనులు చెప్తాను. Number 1, he will reveal Jesus. ఒకటి, ఆయన యేసును బయలుపరుస్తాడు. But number 2, కానీ రెండవది, he will illuminate the word of God for a believer. పరిశుద్ధాత్ముడు విశ్వాసికి దేవుని వాక్యపు వెలుగుతో వెలిగిస్తాడు. In Hindi we have a statement. హిందీలో ఓ మాట ఉంది. Can you translate Hindi? Let's try. Let's try pastor. Kala akshar bhais barabar. నల్ల అక్షరాలు, నల్లని, kala, black. నల్ల తెలుగు నల్ల ఇస్ బ్లాక్. Wow. Kala akshar bhais barabar. That means when I look at the black letter, it looks like buffalo to me. నేను నల్ల అక్షరాలు చూస్తే నాకు గేదె కనపడినట్లుగా ఉంది అంటారు. Sometimes when we are reading the Bible, it is like that. కొన్నిసార్లు మనం ఆ నల్ల అక్షరాలు బైబిల్లో చదువుతా We do not ఉంటే understand మనకు కూడా what it అలాగే is ఉంటుంది. saying. ఆ వాక్యం ఏం చెప్తుందో అర్థం కాదంటారు కొంతమంది. People of Vijayawada, I have noticed, విజయవాడ వాళ్ళలో ఒక విషయం గుర్తించానండి. when they are reading the newspaper, they are very excited. వాళ్ళు వార్తాపత్రికలు చదివితే భలే ఉత్సాహం వస్తుంది వాళ్ళకి. From the front to the back they will read. మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా And then చదువుతున్నారు. they will do revision from the back, from the top also they will ఆ do. తర్వాత ఏదో ఇప్పుడే పరీక్ష రాయాలన్నట్టు వెనక నుండి మళ్ళీ ముందుకు కూడా And చదువుకొస్తున్నారు. then very unwillingly they will fold the paper and put it on the table. అస్సలు ఇష్టం లేకుండా ఇంకేం చేస్తాంలే, ఎన్నిసార్లు చదువుతాంలే అన్నట్టు పేపర్ మడత పెట్టి పక్కన పెడుతున్నారు. But when they are reading the Bible, కానీ బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం after 5 verses, 5 వచనాలు they are చదివినాక suing. ఆవలింతలు వస్తున్నాయి 5 వచనాలు చదివితే. After 1 chapter, ఒక అధ్యాయం చదివితే నడుము నొప్పి వస్తుంది. and they say to their lover in the kitchen, wife, where is my chaya? వెంటనే తన యొక్క భార్యతో, వంటగదిలో ఉన్న భార్యతో అంటారు, అమ్మా టీ ఎక్కడ ఉంది, కాఫీ ఎక్కడ ఉంది, Coffee ekkadunde? కాఫీ ఎక్కడా. Then after some breakfast ekkada? ఇంకా కాసేపు చదివితే అమ్మా ఆకలేస్తుంది, టిఫిన్ ఎక్కడా, బ్రేక్ఫాస్ట్ ఎక్కడా, ఇడ్లీ. They have still not moved to the 2nd chapter. 2వ అధ్యాయంకి ఇంకా రాలేదు. In the middle they remember WhatsApp message. మధ్యలో వాట్సాప్ గుర్తొచ్చింది. And then Facebook message. ఫేస్బుక్లు గుర్తొస్తాయి. And then whatever else. ఆ తర్వాత ఇంకా ఉన్న ఇన్స్టాగ్రామ్లు అన్ని గుర్తొస్తాయి. I tell you, you need the Holy Spirit to read the Word of God, to enjoy the Word of God, to study the Word of God, and to live the Word of God. You need the power of the Holy Spirit. దేవుని వాక్యాన్ని చదవాలన్నా, అధ్యయనం చేయాలన్నా, వాక్యము చేత వెలిగించబడాలన్నా నీకు పరిశుద్ధాత్మని యొక్క సహాయము కావాలి. Otherwise it will always be kala akshar bhais barabar. లేకపోతే ఎప్పుడు ఎలాగుంటుందంటే నల్ల అక్షరాలు గేదెల్లాగే కనపడుతున్నాయి. Why am I saying this? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? Because in 2 Timothy 3:16 it is written like this. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ Every వచనం. scripture is breathed by the breath of God, the ruach of God. ప్రతి లేఖనము కూడా దేవుని ఆత్మావేశము లేదా ఆయన ఊపిరి వలన కలిగినాయి. The English is inspired, but it's not the true meaning. The true meaning is given power through the power of the Holy Spirit. ఇంగ్లీష్ లో ఇన్స్పైర్డ్ అని ఉంది, కానీ అది అసలైనటువంటి తర్జుమా కాదు. అసలు చెప్పబడిన మాట యొక్క అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అవి శక్తిని In the పొందుకున్నాయి. Hebrew it is called through the ruach, through the air of the nostrils, and in the Greek it's called through the pneuma, through the pneuma, through the power of the Spirit. ఈ హెబ్రీ భాషలోనేమో రాయబడిన మాట ఏంటంటే రూవా అనేటువంటి పదం ఉపయోగించబడింది. అనగా ఆయన ముక్కులో వచ్చేటువంటి శ్వాసను బట్టి. అలాగే గ్రీకు భాషలో నోమా అనే పదం ఉపయోగించబడింది, ఊపిరి శ్వాసను బట్టి. Imagine when you are not understanding a book in the school, the teacher, the writer of the book wants to come to your house and help you to understand the book that he has written. ఊహించుకోండి, మీరు చదువుతుంటే దేవుని వాక్యం
వాక్యము మీకు అర్థం అవ్వకపోతే శ్రేష్ఠ బోధకుడైన ప్రభువు అలాగే రాయించినటువంటి ఆత్మదేవుడు నీ గదిలోనికి నీ దగ్గరకు వచ్చి దాని భావాన్ని నీతో చెబుతాడు. Hallelujah. హల్లెలూయా. So the next time you read your Bible, కాబట్టి ఈసారి మీరు బైబిల్ చదివినప్పుడు you invite the Holy Spirit. పరిశుద్ధాత్మను And ఆహ్వానించండి. you say, Holy Spirit, inspire and illuminate your word to me. పరిశుద్ధాత్ముడా నీ వాక్యమును నాకు ప్రేరణగా కలుగచేసి ఈ వాక్యము నాకు వెలుగు కలిగేటట్లు చేయని అడగండి. So number 1, to the believer, ఒకటి, Jesus is revealed. విశ్వాసికి పరిశుద్ధాత్మ ద్వారా యేసు బయలుపరచబడ్డాడు. Number 2, to the believer, the word is illuminated. 2, విశ్వాసికి వాక్యము వెలిగించబడుతుంది through the Holy Spirit. పరిశుద్ధాత్మ But ద్వారా. there is a third element that we have to understand. అలాగే మూడవది మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. 2 Corinthians 3:18 says like this. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ఇలా The Spirit చెప్తుంది. of God comes upon a believer and transforms him. దేవుని ఆత్మ విశ్వాసి మీదకొచ్చి అతనిని రూపాంతరపరుస్తుంది. Slowly, 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 the world is stripped away. The world is unveiled, and the Spirit of God transforms you into the image of our Lord and Savior Jesus Christ. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా లోకము నీ నుండి వేరు చేయబడుతుంది. అలాగే యేసు యొక్క రూపము నీలోనికి వస్తూ ఉంటుంది. That is why the more time you spend with the Holy Spirit, the more you will look like Jesus. అందుకనే పరిశుద్ధాత్మతో మీరు ఎంత ఎక్కువ సమయం గడిపితే అంత ఎక్కువ యేసు వలె మీరు కనబడతారు. We need the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. We like the gifts of the Holy Spirit. మనకేమో పరిశుద్ధాత్మ వరాలంటే బాగా ఇష్టం. Oh, we like the fruit of the Holy Spirit. పరిశుద్ధాత్మ ఫలం అంటే ఇష్టం. But we are not longing to wait for the transformation that the Holy Spirit wants to bring in us. కానీ పరిశుద్ధాత్ముడు మనలోనికి తీసుకురావాలని కోరుతున్న ఆ రూపాంతరత కోసం మాత్రం ఎదురు He చూడలేకపోతున్నాం. wants to transform your angry nature. ఆయన నీలో ఉన్న కోపాన్ని రూపుమాపేయాలనుకుంటాడు. He wants to change your fleshly desires. నీ శరీర కోరికలన్నిటిని కూడా ఆయన మార్చేయాలనుకుంటాడు. He wants to strip away your desire for position, for title, for applause, for recognition. He wants to strip it away so that he can give you the face of Jesus. స్థానాల కోసం, కుర్చీ కోసం, ఆధిక్యత కోసం, అలాగే పరువు ప్రతిష్టల కోసం, చప్పట్ల కోసం ఆశించేటువంటి మన మనసును మార్చివేసేయాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉంటాడు. Sadly, the church is full of politics because people are not willing to be transformed into the image of the Lord Jesus. విచారమేమనగా సంఘము రాజకీయాలతో నిండిపోయింది. కారణం ఒకటే, మనుషులు పరిశుద్ధాత్మ మీద ఆనుకొని యేసు వలె రూపాంతర పరచబడడానికి ఎదురు చూడటం లేదు. Look at Jesus. It is said in Philippians chapter 2, he was God, but he became a cursed man and died a cursed death so that he could redeem you and me. యేసయ్యను చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆయన మానవునిగా దిగి వచ్చి మన కొరకు శాపమై శాపగ్రస్తమైన మరణాన్ని పొందాడు. ఎందుకనగా నీవు నేను విమోచించబడాలని. Ephesians 4:13 tells us the same thing. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం కూడా మనకు అదే విషయాన్ని తెలియపరుస్తుంది. That through the power of the Spirit we would become one and we would be bearing the image of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏకమై యేసు క్రీస్తు యొక్క రూపమును కలిగి ఉంటామని. Number 1, he reveals Jesus to me. 1, పరిశుద్ధాత్ముడు నాకు క్రీస్తును బయలుపరుస్తాడు. Number 2, he illuminates the word to me. 2, వాక్యము వెలుగుగా నాకు కలిగేటట్లుగా వెలిగిస్తాడు. Number 3, he transforms my low life into the image of the Son Jesus Christ. 3, ఉచ్చమైన తక్కువగా ఉన్న మన జీవితాన్ని మెరుగుపరిచి క్రీస్తు సమరూపంలోనికి మారుస్తాడు. But then there is a fourth element. ఆ తర్వాత 4వ పని కూడా ఉంది పరిశుద్ధాత్ముడు విశ్వాసిలో జరిగించేది. And that is not the most important. అది అంత ప్రాముఖ్యమైనది కాదు, But still it happens. కానీ అది జరుగుతుంది. The Holy Spirit empowers me, gives me power to live a Christ-like life on this earth. క్రీస్తు వంటి జీవితము ఈ లోకములో జీవించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను బలపరుస్తాడు. Put your hands together and thank the Lord tonight. చప్పట్లు కొట్టి రాత్రి ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. Many people want to do a shortcut. చాలా మంది షార్ట్ కట్లు వెళ్ళిపోవాలనుకుంటారు. Oh, they don't want to go through this process. ఈ 4 మెట్ల ప్రక్రియ గుండా ఎక్కేళ్ళటం ఇష్టం లేదు. They don't want revelation. ప్రత్యక్షత అక్కర్లేదు. They don't want illumination. వెలుగు అక్కర్లేదు. They don't want transformation. రూపాంతరత కూడా వద్దులే, కష్టం అనుకుంటారు. But they want power. కానీ శక్తి మాత్రం Power, కావాలి. power, power, శక్తి power, కావాలి. power, శక్తి, power, శక్తి, శక్తి, శక్తి. This power will not last long.
ఈ శక్తి ఒకవేళ వచ్చినా ఎక్కువసేపు ఉండదు, అది సమస్య. అందుకే నిమిషంన్నరలో అయిపోతుంది. But if you have revelation, కానీ ప్రత్యక్షత నీలో ఉంటే, if you have illumination, వెలుగు నీలో ఉంటే, if you have a transformed life, రూపాంతరపరచబడిన జీవితం ఉంటే, this power will transform you, your community, your church and the nation where you are living. ఈ శక్తి నిన్ను రూపాంతరపరుస్తుంది, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీవు నివసిస్తున్న నీ దేశమును కూడా If you రూపాంతరపరుస్తుంది. understand, put your hands together and thank the Lord tonight. అర్థమైతే చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని ఘనపరచండి. We're going to pray tonight. ప్రార్థన చేయబోతున్నాం And ఈ we want to రాత్రి. pray and invite the Holy Spirit. ప్రార్థించి పరిశుద్ధాత్మను We ఆహ్వానించబోతున్నాం. want to invite the Holy Spirit in a fresh way. పరిశుద్ధాత్మ దేవుని ఒక తాజా రీతిలో మన మధ్యలోనికి ఆహ్వానించబోతున్నాం. Somebody needs to pray tonight. Lord, reveal Jesus to me. ఒకవేళ ఎవరైనా యేసయ్యా ఈ రాత్రి నాకు యేసును బయలుపరచు అని ప్రార్థన చేయాలనుకుంటే, I want to see Jesus. యేసయ్యను నేను I want to చూడాలనుకుంటున్నాను. see the glory of Jesus. యేసు మహిమను నేను I want to చూడాలనుకుంటున్నాను. see the mystery of Jesus. యేసును గూర్చిన మర్మము Somebody చూడాలనుకుంటున్నాను. needs to pray, Lord, illumine the word of God to me like never before. మీలో ఇంకొంతమంది ఇలా ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంతకు ముందు నాకు లేనట్లుగా నీ వాక్యమును చదువుతుండగా నీ వెలుగు నాకు కలుగునట్లుగా నీ వాక్యము చేత నన్ను వెలిగించు. I'm tired of preaching old messages. పాత ప్రసంగాలు ప్రసంగించి అలసిపోయాను. I'm preaching, but I'm tired. నేను ప్రసంగిస్తున్నాను కానీ I అలసిపోతున్నాను. want the illumination of the Holy ఆ Spirit. పరిశుద్ధాత్మ యొక్క వెలుగు నాకు కావాలి. Some of you need to pray, Lord, change me, transform my habits, not just my family, not just my children, but change me tonight. ఈ రాత్రి మీలో కొంతమంది ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నన్ను మార్చు, నన్ను రూపాంతరపరచు, నా కుటుంబాన్ని కాదు, నా సంఘాన్ని కాదు, నా పిల్లల్ని కాదు, నన్ను రూపాంతరపరచు అని ప్రార్థించాలి. And then finally somebody needs to pray, Lord, I need the power of the Holy Spirit to do the works of Christ in my generation. చివరిగా ఈ రాత్రి మీరు ప్రార్థించాల్సిందేమనగా, ప్రభువా నా తరములో నీ కార్యములు చేయునట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు నాయనా. Let us close our eyes. కళ్ళు మూసుకుందాం. I want to invite you, not everybody, but who want to pray this 4-step prayer, I want you to stand up wherever you are and begin to lift your hands and pray to the Holy Spirit. అందరూ అలాగే కూర్చొని ఉండండి. కేవలం ఈ 4 ప్రార్థనలు చేయాలనుకున్న వారు, ప్రత్యక్షత, వెలుగు, రూపాంతరత, శక్తి నింపుదల, వీటి కోసం మాత్రమే నేను ప్రార్థన చేస్తానన్న వారు మాత్రము లేచి నిలబడండి. The meeting is not over yet. మీటింగ్ ఇంకా అయిపోలేదు. Don't go away. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. Please stay wherever you are. దయచేసి మీరు ఉన్న చోటనే Because we ఉండండి. want to pray for you. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. Because we want you to be transformed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు రూపాంతరపరచబడాలి. Everybody should not stand up. అందరూ నిలబడనక్కర్లేదు. But those who are crying, I need a fresh revelation of Jesus. యేసయ్య యొక్క తాజా ప్రత్యక్షత నాకు కావాలన్న వారు లేచి Those నిలబడండి. who are crying, I need a fresh revelation of the scriptures. లేఖనములు గుర్చినటువంటి తాజా ప్రత్యక్షతలు నాకు కావాలి అన్నవారు లేచి నిలబడండి. Those who are crying, I need a fresh revelation of my own weakness and sin. I want to be transformed. అలాగే నా బలహీనతలు, నా పాపము నాకు బయలుపరచబడాలి, నేను వాటిని విడిచిపెట్టి రూపాంతరపరచబడాలి, ఈ ప్రార్థన నేను చేస్తానన్న వారు మాత్రం లేచి నిలబడండి. Cry out to the Holy Spirit. చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవునికి మొరపెట్టండి. Loudly begin to cry right now. గట్టిగా దేవుని సన్నిధిలో మొరపెట్టండి. Loudly cry out to the Holy Spirit. గట్టిగా మొరపెట్టండి పరిశుద్ధాత్మ దేవునికి. Let your voice come in your own ears. మీ స్వరము మీ చెవులకు గట్టిగా వినబడనివ్వండి. This is a time not to be silent but to be crying and asking. ఇది మౌనంగా ఉండవలసిన సమయం కాదు, మొరపెట్టి ప్రభువును అడగవలసిన సమయం ఇది. Seniors, pastors, I invite you, pray like never before. అభిషేకించబడినటువంటి అనుభవం కలిగిన దైవజనులారా, ఇంతకు ముందు అన్నడు లేని తీవ్రతతో ఈ రాత్రి మీరు ప్రార్థించాలని కోరుతున్నాను. Senior pastors, I invite you, cry out for the power and the manifestation. అభిషేకించబడినటువంటి అనుభవం కలిగిన దైవజనులారా, పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతల కొరకు ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రార్థించమని అడుగుతున్నాను. Youth leaders, worship leaders, I invite you, cry out for the transforming power of the Holy Spirit. యవన నాయకులారా, ఆరాధన నాయకులారా, పరిశుద్ధాత్మ యొక్క రూపాంతరత శక్తి మీలో పనిచేయునట్లుగా ప్రార్థించమని ఆహ్వానిస్తున్నాను. In the mighty name of Jesus. బలమైన యేసు నామములో. In the mighty name of Jesus. శక్తిగల యేసు నామములో. In the mighty name of Jesus. బలమైన యేసు నామములో. I speak the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమును విడుదల చేస్తున్నాను. I speak the revelation of Jesus. యేసును గుర్చిన ప్రత్యక్షతలు విడుదల చేస్తున్నాను. I speak the revelation of Jesus. యేసును గుర్చిన ప్రత్యక్షతలను విడుదల చేస్తున్నాను. Let Jesus be revealed to us. యేసు మనకు ఈ రాత్రి బయలుపరచబడును గాక. Let Jesus be revealed through us tonight. యేసు మన ద్వారా
బయలుపరచబడును In the గాక. mighty name of Jesus. బలమైన యేసు నామములో, In the mighty name of Jesus. శక్తిగల యేసు నామములో Let the scripture come ఈ alive. లేఖనములు మనలో సజీవముగా మన యొద్దకు వచ్చును గాక. Help us to understand the mysteries of the word of God. దేవుని వాక్యములో ఉన్న మర్మములు మనకు అర్థమయ్యేటట్లుగా బోధపరచును గాక. Oh Lord, we pray, help us to teach the word of God with power and authority. ఓ దేవా, శక్తితోను అధికారముతోను ఈ వాక్యమును బోధించుటకు మాకు సహాయము చేయండి. We don't want to waste our time, oh మా God. సమయాన్ని మేము We వ్యర్థపరచుకోవడం don't want ఇష్టం to waste లేదు. our energy, oh మా God. శక్తిని వ్యర్థం చేయటం ఇష్టం లేదు. Oh, we want to be illuminated by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి వల్ల Yes. మేము వెలిగించబడాలి. When we preach, let the sinners be saved. మేము ప్రసంగించినప్పుడు పాపులు రక్షణ Let the పొందాలి. sick be healed. రోగులు స్వస్థత పొందాలి. Let curses be broken. శాపములు విరిగిపోవాలి. Let lives be transformed. జీవితములు మారిపోవాలి. Cry out, cry out, cry మరపెట్టు out. మరపెట్టు మరపెట్టు మరపెట్టు. Loudly. ఇంకా గట్టిగా మరపెట్టు. Transform my habit, oh God. నా అలవాట్లను రూపాంతరపరచయ్యా. Transform my inner habit, oh నా God. అంతరంగంలో ఉన్న దురలవాట్లను రూపాంతరపరచయ్యా. Change me. నన్ను మార్చు ప్రభువా. Make me more like Jesus. క్రీస్తు వలె నన్ను మార్చు నాయనా. Make me more like Jesus. క్రీస్తు వలె మరి ఎక్కువగా నన్ను మార్చు నాయనా. In my private life. నా వ్యక్తిగత In జీవితంలో, my financial life. నా ఆర్థిక జీవితంలో, In my spiritual life. నా ఆధ్యాత్మిక జీవితంలో, Inside my family. మా కుటుంబము లోపల, With my wife and husband. నా భార్యతో, నా భర్త విషయములో Make me more like Jesus. నన్ను మరి కొంచెం యేసు వలె మార్చు నాయనా. Make me more like యేసు Jesus. వలె మరి కొంచెం ఎక్కువగా నన్ను మార్చు. Somebody needs to lift up your voices right now. ఇంకా కొందరు మీ స్వరములు పైకెత్తి మొరపెట్టాలి దేవునికి. The cleansing power of the Holy Spirit is working right now. పరిశుద్ధాత్మ దేవుని శుద్ధీకరించు శక్తి మన మధ్యలో పని చేస్తున్నాడు. Old habits are being broken in Jesus' name. పాత దురలవాట్లన్నీ యేసు నామములో విరిగిపోతున్నాయి. Patterns of sin are being broken in Jesus' name. వారసత్వంగా వస్తున్నటువంటి పాపపు కట్లన్నీ యేసు నామములో ఇప్పుడే విరిగిపోతున్నాయి. Fresh river of the Holy Spirit is breaking out in Jesus' name. పరిశుద్ధాత్మని యొక్క ఒక తాజా నది మీ అందరిలోనికి ప్రవహిస్తుంది ఇప్పుడే. అనే భాషల్లో ప్రభుని స్తుతించండి. And when you have prayed these 3 steps, begin to pray, Lord, I need the power of the Holy ఈ Spirit. 3 ప్రార్థనలు చేసినాక ఇప్పుడు అడగండి, ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపబడాలి. The power for signs and wonders, oh God. అద్భుతాలు సూచక్రియలు జరిగించడానికి శక్తి. The power to bring down the dominion of darkness. చీకటి యొక్క అధికారమును కూల్చివేసే శక్తి. The power to put down Goliath. గొలియాతులను సంహరించగల శక్తి. The power to free the people of God. దేవుని ప్రజలకు విడుదల ప్రకటించగల శక్తి. The power to preach the gospel. సువార్త ప్రకటించడానికి శక్తి. Let India be open to the gospel like never before. భారతదేశం ఇంతకు ముందెన్నడూ లేనట్లుగా సువార్త కొరకు తెరవబడును గాక. Let new cities and villages and taluks be open for the gospel tonight. నూతన గ్రామాలు, తాలూకాలు, పట్టణాలు సువార్త కొరకు ద్వారములు తెరచును గాక. Put your hands together and cry out right చప్పట్లు now. కొట్టి దేవునికి మొరపెడుతూ ఉండండి. మొరపెట్టండి. తెరువు నాయన, తెరువు నాయన, ద్వారాలు తెరువు. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి. Preach the gospel. సువార్త To ప్రకటించడానికి, demonstrate the gospel. సువార్తను ప్రదర్శించడానికి, To show the glory of the gospel. సువార్త యొక్క మహిమను చూపడానికి. Put your hands together and cry out right చప్పట్లు now. కొడుతూ దేవునికి మొరపెట్టండి. Speak in tongues right now. అన్ని భాషల్లో మాట్లాడండి. There is healing here. ఇక్కడ స్వస్థతలు There జరుగుతున్నాయి. is deliverance here. విడుదల జరుగుతుంది. There is joy in the Holy Spirit. పరిశుద్ధాత్మలో సంతోషం There ఉన్నది. is peace of the Holy Spirit. పరిశుద్ధాత్మని సమాధానం ఉన్నది. There is satisfaction of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క సంతృప్తి ఉన్నది. When you are full of the Holy Spirit, నీవు ఆత్మతో పూర్తిగా నింపబడితే keep clapping. Your చప్పట్లు children, కొడుతూ ఉండండి. your చప్పట్లు కొడుతూ children are ఉండండి. going to be blessed. మీ పిల్లలు దీవించబడతారు. When you are full of the Holy Spirit, నీవు పరిశుద్ధాత్మ your పూర్ణుడవైతే church is going to be మీ transformed. సంఘము రూపాంతరపరచబడుతుంది. It will not be a dead church. అది ఇక మృత సంఘంగా ఉండదు. It will be a church that gives life. అది జీవమునిచ్చే సంఘంగా A ఉంటుంది. church that births new believers. అది నూతన ఆత్మలను కనే సంఘంగా A ఉంటుంది. church that brings down heaven on earth. పరలోకాన్ని భూమి మీదకు తెచ్చే సంఘంగా ఉంటుంది. Cry out, cry out, cry మరపెట్టు out. మరపెట్టు మరపెట్టు మరపెట్టు.
Don't stop. ఆపొద్దు. It is not my screaming, but it is it is the power of the Holy Spirit upon you. ఇవి నా కేకలు కాదు, మీ మీద ఉన్న పరిశుద్ధాత్మని శక్తి. It is not my shouting that can excite you. You need the power of transforming power of the Holy Spirit. నా కేకలు మిమ్మల్ని ఉత్సాహపరచడం కాదు, పరిశుద్ధాత్మని యొక్క శక్తి మిమ్మలను రూపాంతరపరచాలి. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. I break every curse in Jesus name. ప్రతి శాపమును యేసు నామములో విరగొడుతున్నాను. We break the curse over this state in Jesus name. యేసు నామములో ఈ రాష్ట్రము మీద ఉన్న శాపమును విరగొడుతున్నాను. We break curse over this nation in Jesus name. ఈ దేశము మీద ఏలుబడి చేయుచున్న శాపమును యేసు నామములో విరగొడుతున్నాను. Let light burst in Jesus name. వెలుగు ప్రకాశించునుగాక యేసు నామములో. Come on. చప్పట్లు కొట్టండి. 2 more minutes. ఇంకొక 2 నిమిషాలు. ఇంకొక 2 నిమిషాలు. We may not have another day. మరొక రోజు మనకు లేదేమో. But one day is enough. అయితే ఒక్క రోజు చాలు. One message is enough. ఒక్క వర్తమానం చాలు. One worship is enough. ఒక్క ఆరాధన చాలు. One Sunday is enough. ఒక్క ఆదివారం చాలు. Come on, don't stop. చప్పట్లు కొట్టండి. అప్పుడే ఆపొద్దు. Begin to speak in new tongues right now. నూతన భాషల్లో, అన్య భాషల్లో మాట్లాడండి. Put your hands together. Come on. చప్పట్లు కొడుతూ అన్య భాషల్లో మాట్లాడండి. Let your body understand you are being filled with the Holy Spirit. నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావని నీ శరీరానికి అర్థమవనివ్వండి. Let your spirit take over. పరిశుద్ధాత్ముడు నిన్ను తన స్వాధీనంలోనికి తీసుకొని Let your mind be subjected. నీ మనసును లోపరచు. Yes. 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 నీ మరాకాశానికి చేరనివ్వు. The river is seeking you right now. ఆ నది నీలోనికి ఇప్పుడు వచ్చి చొచ్చుకొని వస్తుంది. The river is coming to you. ఆ నది నీ దగ్గరకు వస్తుంది. The spirit river is coming to you. పరిశుద్ధాత్మ నది నీ యొద్దకు వస్తుంది. Revelation, ప్రత్యక్షతలు, illumination, వెలుగు కలుగుట, transformation, రూపాంతరత, and empowerment, శక్తితో నింపబడుట.